నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. జాతీయ స్థాయిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఓవైపు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నెక్స్ట్ రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా కొంత పరిస్థితులన్నీ కూడా చాలా వేగంగా రాజకీయంగా మారుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం స్టార్ట్ అయిన తర్వాత అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఇవాళ మోహన్ భగవత్ పైన సీరియస్ కామెంట్స్ చేశారు. మరోవైపు మోహన్ భగవత్ కామెంట్స్ కూడా ఇవాళ వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ఎన్నికలు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ మొదటగా వాదించేది ఈవీఎంల గోల్మాల్ గురించి. ఈవీఎంల పైన తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ ఓడిపోయినా ఖచ్చితంగా గోల్మాల్ జరుగుతున్న వాదన ప్రధానంగా తెర మీద తీసుకొస్తుంది. సో ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో గతంలో మహారాష్ట్ర అప్పుడు కూడా సేమ్ ఎన్నికల ఆ టైంలో కూడా ఈవీఎంల గోల్మాల్ మీదే కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించింది. సో ఇట్లాంటి అన్ని సందర్భాల్లో ఎట్లా ఉంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మరి ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాట్లాడదాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి అంబటి రామకృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నాం, కలుస్తున్నాం. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మాట్లాడబోయే ముందుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే కూటమి భారీ స్థాయిలో విజయం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? మీరు ప్రత్యర్థి పార్టీగా ఏ విధంగా చూస్తున్నారు పాలన? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ విషయానికి సంబంధించి అనుకుంటే జస్ట్ ఎలక్షన్ ముందుగా పిసిసి ప్రెసిడెంట్ కొత్తగా షర్మిల గారు రావడం జరిగింది. సరే, ఎలక్షన్ అయిపోయింది. సో ఆవిడ కొంత దాని గురించి ఆలోచించి ఎవరు ఏంటి తెలుసుకొని ఇదంతా చేసేటప్పటికి కొంత సమయం అవసరమైంది. ఎండ్ ఆఫ్ ద డే మంచిగా ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ అక్కడున్న ప్రతిపక్షం కన్నా కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పాలి. అది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది కానీ, ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ విషయం కానీ, లేకపోతే మోడీ గారు ఇచ్చిన హామీల్ని చంద్రబాబు నాయుడు గారు సాధించుకురాకపోవడంలో క్వశ్చన్ చేయటం కానీ, ఏదన్నా కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అవతల అపోజిషన్ పార్టీ కన్నా డెఫినెట్ గా ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంది. ఆ రకంగా ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనే నమ్మకం ఉంది. మోరోవర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ డెఫినెట్ గా అదొక అడ్వాంటేజ్ మాకు వచ్చే అవకాశం ఉంది. షీఈ్ ఆల్సో ఫైటింగ్ ఆన్ గ్రౌండ్. రైతుల సమస్యలు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ ఆ వరద నీటిలో దిగి మరీ ఆవిడ ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో రానున్న రోజుల్లో డెఫినెట్ గా అభివృద్ధి చెందుద్ది, బాగుంటది కాంగ్రెస్ పార్టీ అనేది మాకున్న నమ్మకం. హోప్ కనపడతా ఉంది. సో జాతీయ స్థాయి గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఇండియా కూటమి మోదీ బలాన్ని తగ్గించే దిశగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు చాలా ధీటుగా ఎదుర్కొంది. వాస్తవానికి అబ్కి బార్ 400 కి పార్ అన్న మోదీ కూడా ఇవాళ దాదాపుగా సీట్లు తగ్గిపోయి నితీష్ కుమార్, చంద్రబాబు మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా అయ్యారు. అయిన తర్వాత ఇవాళ పరిణామాలు చూస్తుంటే 2-3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకటి కేంద్రంలో ఏది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ సమయం అనుకుందాం. పార్లమెంట్ ఎలక్షన్ సమయానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏముందంటే అబ్కి బార్ 400 పార్ అనేది మీరు ఏదైతే కోట్ చేశారో 400 సీట్లకు పైగా స్థానాలు గెలుచుకొని రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేయాలి అనే ఒక ఆలోచన వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు, ఎంపీలు మాట్లాడారు, అందరూ మాట్లాడడం జరిగింది. మోరోవర్ వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఆలోచన విధానం, ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం కూడా అదే. కాబట్టి మిగతా ప్రాంతీయ పార్టీలు మొత్తం కూడా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఈ రాజ్యాంగాన్ని మార్చేసే పరిస్థితే వస్తే ఇక ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది ప్రశ్నార్థకం. సో అండర్ ద అంబ్రిల్లా ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మనం కలిసి కాంగ్రెస్ తో పని చేయకపోతే, వీళ్ళని ఎక్కడికో ఒకరికి నిలవరించకపోతే మన మనుగడే ప్రశ్నార్థకంగా ఉంది. దేశం యొక్క ప్రజాస్వామ్యం కావచ్చు, రాజ్యాంగమే ప్రశ్నార్థకంలో పడే పరిస్థితిలో ఉన్నప్పుడు కలిసి పనిచేయాలి అని కొంత వాళ్ళు ఆలోచించడం జరిగింది. మేము కూడా డెఫినెట్ గా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే తప్ప దీన్ని నిలువరించలేము అని మేము కూడా ఆలోచించుకున్నాం. అందరూ ఆల్ టుగెదర్ కలిసి రావడం జరిగింది. సో కలిసి వచ్చినప్పుడు 400 పై చిలుకు స్థానాలు అనే వాళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ ని 240 దగ్గర నిలవరించగలిగాము, ఆపగలిగాము. అదే ఏదైతే రాజ్యాంగ మార్పు గురించి మాట్లాడిన భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాజ్యాంగాన్ని తలకి అంటుకొని తల మీద పెట్టుకునే పరిస్థితికి తీసుకురాగలిగాము. కానీ నెక్స్ట్ తదనంతర పరిణామాలు అంటే రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇది ఏదన్నా కావచ్చు, అదే జోష్తో అంతే స్పీడ్ తో గనక విజయాలను గనక
చేకూర్చుకోగలిగి ముందుకు వెళ్ళగలిగి ఉంటే, ఎందుకంటే కాంగ్రెస్ యాజ్ ఏ నేషనల్ పార్టీ ఓటమి తర్వాత, లేకపోతే భారతీయ జనతా పార్టీ హిస్టరీ తీసుకున్న యాజ్ ఎ నేషనల్ పార్టీ ఒక 40-50 సంవత్సరాలు లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఈరోజు నిలబడగలిగింది జాతీయ పార్టీలు కాబట్టి. బట్ నేషనల్ పార్టీలు 2-3 ఓటముల తర్వాత అవి ఇంక నిలబడే పరిస్థితి ఉండదు, కనుమరుగయ్యే పరిస్థితి ఉంటది. సో ఈ 2 రాష్ట్రాల్లో ఓటమి అనేది ప్రాంతీయ పార్టీల్లో కొంత ఏమన్నా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసిందేమో అనిపించింది. అండ్ మోర్ ఓవర్ జరుగుతున్న తీరును గమనించినప్పుడు ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రజల యొక్క నాడి కన్నా కూడా రిజల్ట్స్ డిఫరెంట్ గా ఉండటం జరిగింది. సో హర్యానా అసలు ఎవరు ఊహించలేదు. ఏ సర్వే కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పలేదు. సో పొలిటికల్ హిస్టరీలో సెఫాలజీ అనే సబ్జెక్ట్ ని వాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి హర్యానా. సో కనీసం పూర్తిగా బీజేపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చే సంస్థలు కూడా, అంటే మైండ్ గేమ్ లో కొంత గ్యాంబ్లింగ్ ఆడి అనుకూలంగా ప్రజలు మూడు మార్చేదని కొన్ని సర్వేలు ఇప్పించుకుంటారు. అట్లా అటువంటిది కూడా బయటికి రాలా. అంటే పూర్తిగా డెఫినెట్ గా దీంట్లో రావాల్సింది ఈ రకమైనది వచ్చినప్పుడు కొంత మనము ఎంత కొట్లాడినా లాగేసుకుంటుందేమో భారతీయ జనతా పార్టీ అనే భయం వాళ్ళలో రావటం. మోర్ ఓవర్ అపోజిషన్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వేధించటం, అండ్ రూలింగ్ పార్టీలో ఇదే కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళతో జత కడితే భారతీయ జనతా పార్టీ ఇస్తున్న ట్రీట్మెంట్ వేరుగా ఉండటం. సో అనేక కారణాల వల్ల అదే అధికారంలోకి వచ్చి ఉంటే వేరుగా ఉండేది. ఇండియా కూటమి అనేది డెమోక్రాటిక్ ఇది సివిల్ సొసైటీ వాళ్ళు, పీపుల్స్ ఫర్ డెమోక్రటిక్ ఒక సివిల్ సొసైటీ వాళ్ళు ఒక ఇది తీయడం జరిగింది. దాదాపు 79 కాన్స్టిట్యున్సీలు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ కాన్స్టిట్యున్సీతో సహా ఓటర్ల లెక్కింపులో తప్పు జరిగింది, ఎక్కువ ఓట్లు లెక్కించారు అని చెప్పినప్పుడు, సో ఈ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ మోడ్ లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయనిపిస్తుంది. మా నుంచి కొంత దూరం జరిగారేమో కానీ ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి అని ఒక అర్థం గాని ఒక డైలమాలో ఉన్నారు వాళ్ళు కూడా. ఇక్కడ ప్రధానంగా ఇవాళ ఇండియా కూటమి గురించి మాట్లాడిపోయే ముందు ఎట్లాగో మీరు ఈవీఎంల గురించి వస్తున్నారు కాబట్టి అసలు ఎందుకు ఈవీఎంల గోల్మాల్ అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తారు? ఎందుకంటే చాలా వరకు సివిల్ సొసైటీస్ రిపోర్ట్స్ మీరు ఇందాక కోట్ చేశారు. సో అట్లా చాలా వరకు సంస్థలు ఈవీఎంలలో గోల్మాల్ జరగచ్చు, చిప్స్ యాడ్ చేస్తున్నారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అప్గ్రేడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి డిమాండ్ చేస్తుంది. కానీ వాస్తవానికి కూడా ఈవీఎంల సంస్కృతిని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఈవీఎంలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అండ్ అట్ ది సేమ్ టైం ఆ ఈవీఎంల పైన 2009 ఎలక్షన్ లో అద్వానీ గారు ఈవీఎంలు గోల్మాల్ జరుగుతుంది అని చెప్పారు. అద్వానీ గారు ఈవీఎంలు గోల్మాల్ జరుగుతుంది అని మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ అయింది. ఏది వివిప్యాట్స్ తీసుకొచ్చి, అంటే పరిష్కారం చూపించేదానికి వివిప్యాట్స్ ని తీసుకొచ్చి, ఇదిగో వివిప్యాట్స్ ఇట్లా ఉంది పరిస్థితి, మీరు చేసిన ఓటును చూసుకోవచ్చు ఎక్కడ పడుతుంది అనేది మాట్లాడడం జరిగింది. కొంత డౌట్ ని క్లారిఫై చేసే పరిస్థితి ఆ రోజు మేము క్రియేట్ చేయడం జరిగింది. ఇవాళ వివిప్యాట్స్ వచ్చిన తర్వాత కూడా హైయెస్ట్ టెక్నాలజీలో హైయెస్ట్ అనుభవం ఉన్న ఎలన్ మాస్క్ లాంటి వాడు కూడా డెఫినెట్ గా ఈవీఎం ని హ్యాక్ చేయొచ్చు, ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్, అంటే రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్ అని ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న తరుణంలో మనం ఖచ్చితంగా గెలుస్తాము అనుకున్న దాంట్లో మనం గెలవలేకపోవటం, సో ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆ రోజు మా పట్ల అనుమానం వ్యక్తం చేసినప్పుడు మేము వివిప్యాట్ ని తీసుకొచ్చాం. ఈ రోజు ఏమడుగుతున్నాం, ఆ వివిప్యాట్ స్లిప్స్ ని కౌంట్ చేయమని అడుగుతున్నాం. సో ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలన్నప్పుడు మేము మా మీద అనుమానం వచ్చినప్పుడు మేము ఒక అడుగు ముందుకేసాం, ఇంకొక 2 అడుగులు ముందుకేయండి. ఎందుకంటే పొలిటికల్ పార్టీగా అభియోగాలు చేసుకోవడం వేరు, భారతీయ జనతా పార్టీ మా పైన, మేము భారతీయ జనతా పార్టీని. బట్ ఒక కేంద్ర సంస్థ ఇండిపెండెంట్ గా నడవాల్సింది, ప్రజల కాన్ఫిడెన్స్ ని ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైనే ప్రజలు వేలెత్తి చూపిస్తున్న తరుణంలో అది దాని నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సో వాళ్ళు వివిప్యాట్ స్లిప్స్ లెక్కించాలంటే వివిప్యాట్స్ లో వచ్చినటువంటి స్లిప్స్ ని, లేకుంటే ఈవీఎం లో పోలైనటువంటి 2 ఓట్లని మ్యాచ్ చేసి చూపించాలి కదా. ఇప్పుడు మోర్ ఓవర్ కొన్ని ప్రాంతాల్లో అయితే ఓటర్సే డౌట్ వ్యక్తం చేస్తున్నారు, నా ఓటు నేను ఎవరికి వేసానో నాకు అర్థం కావట్లేదు గ్రౌండ్ లో జరిగింది. సో అంత అనుమానాలు ఉన్న తరుణంలో వివిప్యాట్స్ లెక్క పెట్టమని సుప్రీంకోర్టు కూడా ఒక 10%
సర్టెన్ నెంబర్ ఆఫ్ బూత్స్ తీసుకొని అక్కడ వివిప్యాట్స్ అంటే అభ్యర్థి ఏ కోరుకుంటే వాటిలో వివిప్యాట్స్ లెక్క పెట్టండి అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? అంతకు మించి మేము లెక్కిస్తాం, డోంట్ వరీ. అనుమానం, ఎలక్షన్ ప్రాసెస్ మీద అనుమానం, భరోసా ఇవ్వాలి కదా. మా ఎలిగేషన్ రైటా రాంగా అనేది పక్కన పెడదాం, ప్రజలకైతే భరోసాని ఇవ్వాలి కదా. నో, మా సైడ్ నుంచి అయితే తప్పు లేదు అని మాట్లాడాల్సింది పోయి భారతీయ జనతా పార్టీకి ఒక అనుబంధ సంస్థలాగా లేకపోతే వాళ్ళతో కుమ్మక్కైనట్టుగా మాట్లాడడం. ఒకటి ఈవీఎంస్ మీద, ఆ వివిప్యాట్స్ కౌంటింగ్ మీద ఒక అనుమానం ఉంది. అదైపోయిన తర్వాత అనుమానమేనా లేదా పక్కాగా ఈవీఎంలో గోల్మాల్ జరిగింది అని మీకు ఒక అంచనా ఉందా? జరిగింది అని అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే హర్యానా రిజల్ట్ చూసిన తర్వాత డెఫినెట్ గా మాకు ఏదో గోల్మాల్ జరిగింది అనేది డెఫినెట్ గా ఉంది. సో ఏదో గోల్మాల్ అనే దాంట్లో నేను రీజన్స్ చెప్తున్నా. ఒకటి ఈవీఎంస్, దానికి వివిప్యాట్స్ కౌంట్ చేయటం. రెండు ఓటర్ యొక్క ఏది మనం ఏమంటాం ఓటర్ లిస్టులు అడుగుతున్నప్పుడు ఓటర్ లిస్టులు ఇవ్వకపోవడం, ఫామ్ 17C డిలే అవ్వటం, లేకపోతే 3-4 days తర్వాత పర్సంటేజ్ ని డిక్లేర్ చేయడం, ఇలా అనేక అనుమానాలు ఎలక్షన్ కమిషన్ మీద ఇండియా మీద ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సింపుల్ గా ఒక రాజకీయ పార్టీ లాగా ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే 2 షాయిరీలు వినిపించేసి నేను క్లీన్ గా ఉన్నాను అనుకుంటే అది దట్స్ నాట్ ద రైట్ వే. అదైపోయిన తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ కి తీసుకుంటే లోక్సభలో పోలైన ఓట్స్, నెంబర్ ఆఫ్ ఓట్స్ అండ్ లోక్సభలో నెంబర్ ఆఫ్ ఓటర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే నెంబర్ ఆఫ్ ఓటర్స్ లోక్సభకు ఉంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఆ నెంబరు దాదాపు 70-80 లక్షల అధికంగా ఓటర్స్ నమోదు కావడం. సో ఈ ఓటర్స్ అంతా ఏ అడ్రస్ లో ఉంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు అని డేటా అడిగినప్పుడు ఆ డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కేంద్రం దగ్గర నుంచి వాళ్ళు రూల్స్ ని అమెండ్ చేసుకోవడం. ఆ డేటా ఇప్పుడు ఇంతమంది పోల్ చేశారు, వీళ్ళు పోల్ చేశారు, ఆ డేటా అడిగినప్పుడు డేటా ఇవ్వడానికి సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఇవ్వమంటున్నారు. ఎలక్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సీసీటీవీ రికార్డ్ అవుతుంది. ఆ ఫుటేజెస్ ఇవ్వడానికి ఏంటి బాధ? అంటే గ్యాంబ్లింగ్ ఏదో చేసుకున్నారనే కదా. సో ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా జరగాల్సినటువంటి పద్ధతిలో ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ చేసి అనేక అనుమానాలు మరింతగా బలపడేలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అది కూడా చర్చ కదా. చర్చ అంటే గ్యారంటీ 100% తప్పు జరిగింది, తప్పు చేశారు. సో ఆ తప్పుని ఇప్పుడు చండీగఢ్ హైకోర్టు వీళ్ళకి సీసీటీవీ ఫుటేజ్లు కానీ లేకపోతే 17C కానీ వాళ్ళు ఏది అడిగితే అది ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి ఇచ్చేయండి అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది తీసుకెళ్లి కేంద్రంలో 1961 ఎలక్షన్ కమిషన్ యాక్ట్ ని దాన్ని రూల్స్ మార్చుకొని రూల్ నెంబర్ 93 అమెండ్ చేసుకొని ఏది ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక పక్కన ఆర్టీఐ లాంటి చట్టాలు తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్ గా ఉందామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇప్పుడు ప్రజలు ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని భారతీయ జనతా పార్టీ చెప్తుంటే దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వంత పాడుతా ఉంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉందనుకుందామా? ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే లోపించిందో తప్పు జరిగిందనే అనుమానం వస్తుందా రాదా? అనుమానాన్ని నివృత్తి చేయకుండా దాన్ని ఇంకా కప్పిపుచ్చుకుంటా ఉంటే తప్పు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పోరాటం చేస్తున్నారు, లెటర్లు రాశారు, కలిశారు, విజ్ఞప్తులు చేశారు, కోర్టులకు ఎక్కారు, అన్ని చేస్తున్నారు. మీ స్థాయిలో మీరు చేయాల్సినటువంటి పోరాటం అంతా చేస్తున్నారు. కానీ మీ కూటమి పార్టీలు కానీ ఇండియా కూటమి పార్టీల యొక్క మద్దతు మీరు ఎందుకు కూడగట్టలేకపోతున్నారు ఈ వ్యవహారంలో? ఈ వ్యవహారంలో ఇండియా కూటమి పార్టీల యొక్క మద్దతే కాదు, నేనేమంటానంటే ఈవెన్ ఎలిగేషన్ చేస్తున్న బీజేడీ లాంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు కూడా కలిసి రావాలి అంటాను. బికాస్ ఇది దేశానికి సంబంధించిన సమస్య, ప్రజాస్వామ్యం పూర్తిగా ప్రమాదంలో పడే సమస్య. మీరు ఇక్కడేదో సే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ ఒక మాట్లాడేసి 2-3 రోజులు దాని గురించి మాట్లాడి కోర్టుకి వెళ్తున్నామని చెప్పి తీరా చూస్తే దాన్ని విత్డ్రా చేసుకొని ఇట్లా కాదు. అంటే కూటమిలకు అతీతంగా కలిసి రావాలి, మొత్తం కలిసి రావాలి. ఇవాళ చాలా ప్రమాదం జరుగుతా ఉంది ఈ దేశంలో. ఖచ్చితంగా ఈ విషయంలో కలిసి రావాల్సిన బాధ్యత ఉంది. మోరోవర్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే కూటమిలో మిగతా వాళ్ళు ఎందుకు కలిసి రావట్లేదంటే పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి జరిగినప్పుడు మహారాష్ట్రలో సాటిస్ఫాక్టరీ నెంబర్ వచ్చింది, ఉత్తరప్రదేశ్ లో సాటిస్ఫాక్టరీ నెంబర్ వచ్చింది, అయినా కానీ అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. నాకు 80కి 80 పార్లమెంట్ గెలిచిన ఉత్తరప్రదేశ్ 80 సీట్లు, 80కి 80 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన
నేను ఈఎంస్ నమ్మను, గోల్మాల్ జరుగుతుంది అని పార్లమెంట్ లో రికార్డెడ్ ఇది అతను మాట్లాడిన తర్వాత బీహార్ కి సంబంధించి వాళ్ళు ఈఎంస్ మీద కన్సర్న్ వ్యక్తం చేస్తా ఉన్నారు. బహుశా రానున్న రోజుల్లో ఇంప్లీడ్ అవుతారేమో చూడాలి. మేము వెళ్ళింది ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర ఇష్యూకి సంబంధించి స్ట్రాంగ్ గా వెళ్ళటం జరిగింది. సో అక్కడ సమాజ్వాదీ గాని ఆర్జేడీ గాని లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నా కొంత ఆగారం. మరోవర్ ఆప్ కూడా ఇప్పుడు మాతో కలిసి రాకపోవచ్చు, మేము ఏదో కొట్లాడొచ్చు, కానీ ఓటర్ లిస్ట్ లో తప్పు జరిగిందని ఆపు కూడా పోట్లాడుతాం ఇప్పుడు ఈ ఎలక్షన్ కి ఆరోపిస్తా ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా ఆర్ పొలిటికల్ పార్టీస్, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు కూడా ఇక్కడ మీరు ఊరికే మాట్లాడి వదిలేయటం కాదు. ఇవాళ కాంగ్రెస్ టబోన్ గా ఫైట్ చేస్తా ఉంది కాబట్టి మీరు దాంట్లో ఇంప్లీడ్ అవుతారా, దాని గొంతు కలుపుతారా, ఏ రకమైన అంటే మరోవర్ వాళ్ళ పొలిటికల్ లాభాలు కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఏ రకంగా దీన్ని చేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం. సో ఇప్పుడు మరొక అంశం ఏంటంటే ప్రధానంగా ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడితే, ఢిల్లీ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ రంగంలో దిగటం, మొన్నటిదాకా కలిసి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని వాళ్ళు టార్గెట్ చేసి మాట్లాడటం, ఆయన మురికి కూపాల్లో అన్ని కూడా చూపించడం, ప్యారిస్ తో పోల్చడం, అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఏది నెరవేర్చలేకపోయింది అనే ఒక వాదనని ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. సో ఎందుకు ఢిల్లీ ఎన్నికల పైన ఇంతగా మీరు పోరాడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కాకుండా గేమ్ లో లేకుండా కేవలం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ లాగా అక్కడ గేమ్ కొంత కనబడుతున్నటువంటి పరిస్థితి? కాంగ్రెస్ కాకుండా గేమ్ లో ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ కాంగ్రెస్ ఈజ్ ఇన్ గేమ్. కాంగ్రెస్ ఈ గేమ్ లో ఉండబట్టే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పూర్తిగా మమ్మల్ని బ్లేమ్ చేస్తా ఉంది. మేము ఫైట్ లో ఉండొద్దు అనేది వాళ్ళ కోరిక. బట్ సెంట్రల్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఉండే ఫైటింగ్ ఇది, అండ్ అట్ ది సేమ్ టైం రాష్ట్రాల్లోకి వచ్చేటప్పుడు అక్కడ కామన్ కాజ్ ఏంటంటే డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే ఒక కామన్ కాజ్ ఉంది. ఇప్పుడు కేరళలో తీసుకుంటే రేపు కమ్యూనిస్టులు మేమే కొట్టుకోబోతాం. బట్ అట్లానే కమ్యూనిస్టులు ఏమి భారతీయ జనతా పార్టీకి ఇది మద్దతు ఎవరు కలవరు కదా. సో లోకల్ గా ఉన్న పొలిటికల్ సినారియోస్, అక్కడ ఉన్న స్థానిక సమస్యలకు సంబంధించి స్థానికంగా కొంత వెళ్లాల్సిన పరిస్థితి రాష్ట్రాల్లో ఉత్పన్నం అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా 15 సంవత్సరాల పాటు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి ఎన్నో అభివృద్ధి నమూనాలు చూపించి, షీలా దీక్షిత్ గారి దీంట్లో మెట్రోలు కావచ్చు, లేకపోతే ఫ్లైఓవర్స్ కావచ్చు, ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేసింది ఆవిడ. సో అటువంటి తరుణంలో ఆ మార్క్ ఉంది ఇప్పటికి కూడా, ఈ రోజుకి ఉంది కదా. జస్ట్ మార్కెటింగ్ వల్ల, మాటల వల్ల కొంత ప్రజలు అటు మభ్య పెడితే దాంట్లో ట్రాప్ లో పడుతున్నారు కానీ, బట్ చేసింది ఎవరంటే వాళ్ళు కాంగ్రెస్ అంటారు కదా. సో దాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ. సో ఎంతవరకు ప్రభావితం ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పోరాటం? అధికారం సొంతం చేసుకునేంతగా ఉంటుందా? డెఫినెట్ గా మేమైతే అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకైతే ఉంది. అంతే సీరియస్ గా కొట్లాడతాం. మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ కాంగ్రెస్ సీరియస్ గా కొట్లాడుతా ఉంది అని మాట్లాడినప్పుడు, సీరియస్ గా ఎందుకు కొట్లాడతామంటే అధికారం తీసుకొచ్చుకోవడానికే కొట్లాడతాం. వస్తామనే నమ్మకం కూడా ఉంది మాకు అక్కడ. కానీ ఇక్కడ ఇండియా కూటమి పార్టీలుగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ గానీ, లేదంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వకుండా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఎట్లా చూడాలి? అదే చెప్పింది మీకు. అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి నేషనల్ పార్టీగా ఉండే భారతీయ జనతా పార్టీ కావచ్చు, నేషనల్ పార్టీగా ఉండే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎమర్జ్ అయిందంటే మళ్ళీ లోకల్ పార్టీలు మేము ప్రమాదంలో పడతామేమో, రీజనల్ పార్టీస్ అనే ఒక భయంతో వాళ్ళు రీజనల్ పార్టీస్ మళ్ళీ ఒక జట్టు కట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇన్ఫాక్ట్ వాళ్ళు కొంత అంతేనా, లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఏమైనా గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ కి ఏమన్నా ఇంటర్నల్ గా ఇండియా కూటమిలో థ్రెట్ గా అయ్యే అవకాశం ఏమైనా ఉందని అనుకుంటున్నాను. నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అతను ఇప్పుడు గోవా లాంటి చోటనో ఇంకొక చోటనో మమ్మల్ని ఓడించడానికి పనిచేశాడు, కానీ మాకు థ్రెట్ అయ్యే అంత శక్తి 7 పార్లమెంట్ స్థానాలు ఉండే ఢిల్లీలో, ఇంకొంత పంజాబ్ లో ఒక 4-5 స్థానాలు ఏమో గెలుచుకున్నారు. అది వచ్చి అతను నేషనల్ లో కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ అయ్యేంత ప్రమాదం ఉంటదని నేనైతే అనుకోను. అలా కూడా అవకాశం, ఎందుకంటే ఇండియా కూటమిలో ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కొంచెం ఛాలెంజ్ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. మమతా బెనర్జీ కానీ మాకు సారథి ఇవ్వాలంటారు, అరవింద్ కేజ్రీవాల్ మాకు సారథిని అప్పచెప్పాలి, రాహుల్ గాంధీ వద్దంటున్నారు. అంటే ఈ కాంటెక్స్ట్ లో ఏమన్నా కొంచెం థ్రెట్ గా మారే ప్రమాదం ఉందా అనేది? ఐ డోంట్ సీ దట్. ఎందుకంటే 80 స్థానాలు ఉండే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే అఖిలేష్ యాదవ్, 42 స్థానాలు ఉండే బీహార్ నుంచి వచ్చే తేజస్వి యాదవ్, 40 పైచిలుకు స్థానాలు ఉండి వచ్చే మమతా బెనర్జీ, వీళ్ళందరూ రేపు మళ్ళీ జస్ట్ కాంగ్రెస్ పూర్తిగా ఎమర్జ్ అయితే వాళ్ళకి థ్రెట్ అని ఏమన్నా భయపడుతున్నారేమో, నా డౌట్ అది. వాళ్ళకే థ్రెట్ అని వాళ్ళు భయపడుతున్నారు అన్నమాట. ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు
ఓపెన్ గా పర్ఫెక్ట్ గా, అంటే తనకి ఆ భయం లేదు, తనకి అక్కడ ఆలోచన లేదు, తనకి స్టేట్ వరకు ఆలోచన ఉంది కాబట్టి కాంగ్రెస్ తోనే ఉంటానంటున్నాడు. ఆర్జేడీ కాంగ్రెస్ తోనే ఉంటానంటుంది. కాంగ్రెస్ ఏం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ బీజేపీ ఎటు తిరిగానే ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుంది. మీరు కూడా అక్కడ ఖచ్చితంగా అధికారం మాదే అని అత్యంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఇద్దరు టార్గెట్ అవుతుంది తప్ప అరవింద్ కేజ్రీవాల్ యాజ్ అన్ ఇండివిజువల్ ఎందుకు టార్గెట్ అవుతాడు? అతను ముఖ్యమంత్రి అవ్వాలని అతను ప్రయత్నిస్తాడు. మేము కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండాలి, మేము చేసిన అభివృద్ధి ఇంకా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తాం అంతే తప్ప అరవింద్ కేజ్రీవాల్ యాజ్ అన్ ఇండివిజువల్ మా టార్గెట్ కాదు. ఢిల్లీ యొక్క అభివృద్ధి మా టార్గెట్. సో ఇప్పుడు మీరు ఢిల్లీలో ఇద్దరు కలిసి ఎందుకు పోటీ చేయలేదు అనే క్వశ్చన్ రాదా పబ్లిక్ లో చర్చకి? ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ మీద కొంత అరెస్ట్ చేసినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కొంత సింపతి ఎంత అవునన్నా కాదన్నా ఎవరు ఏం చెప్పినా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కాబట్టి ఏం జరిగింది అనేది కూడా అందరికీ క్రిస్టల్ క్లియర్ గా బీజేపీ చేస్తున్నటువంటి డ్రామా గేమ్ అందరూ అర్థం చేసుకోగలరు ఇవాళ రేపు ప్రజలందరూ కూడా. మీరు కలిసి పోటీ చేస్తుంటే కొంత మీకు మైలేజ్ వచ్చిండేదేమో. అంటే 10 సంవత్సరాల పాటు ఆమ్ ఆద్మీ పార్టీతో కొట్లాడాం మేము. మన పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకోవడం చూసాం. పార్లమెంట్ ఎలక్షన్ లో పొత్తుని ప్రజలు ఆమోదించలేదు ఢిల్లీ వరకు అనుకుంటున్నాను నేనైతే. అంటే హైకమాండ్ మైండ్ లో ఏముందో నాకైతే తెలియదు, కానీ నా అనాలిసిస్, నా వ్యూ, ఆ పొత్తుని ప్రజలు ఆమోదించలేదు. మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఢిల్లీలో. సో ప్రజలు కాంగ్రెస్ విడిగా కొట్లాడాలని అనుకుంటున్నారేమో అనేది నాకు అక్కడ వచ్చిన రిజల్ట్. ఎందుకంటే బీహార్ లో మంచి, ఉత్తరప్రదేశ్ లో మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం. పొత్తుల్లో ఉన్న రాష్ట్రాలు నేను చెప్తున్నా, ఉత్తరప్రదేశ్ లో మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం, మహారాష్ట్రలో మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం, తమిళనాడులో మంచి రిజల్ట్ తెచ్చుకోగలిగాం. సో ఈ పొత్తుల్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. బట్ వెరాజ్ ఢిల్లీలోకి వచ్చినప్పుడు ప్రజలు దాన్ని అంతగా ఆమోదించలేదేమో అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ని కొంత మొదటి నుంచి సంవిధానం కోసం పోరాడుతోంది, కాన్స్టిట్యూషన్ కోసం బీజేపీ చేస్తున్నటువంటి వ్యవహారాలని ఎండగడుతూ వస్తుంది. ఇప్పుడు మరొక్కసారి సంవిధాన యాత్ర పేరుతో రాహుల్ గాంధీ ఒక యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏంటంటే సంవిధానానికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటి అసలు? సంవిధానానికి వచ్చిన ప్రమాదం ఏంటి అంటే ఫస్ట్ మాట్లాడుకున్నది 400 పైచిలుకు స్థానాలు కనుక గెలిస్తే అసలు పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చాలి అనేది. ఆర్ఎస్ఎస్ ఏమన్నట్టుంది, ఈ రాజ్యాంగం అనేది భారతీయత అసలు దాంట్లో లేదు అని మాట్లాడుతూ ఉంది. సో భారతీయత లేదు అని వాళ్ళు మాట్లాడడం ఏమంటే మనుధర్మ శాస్త్రంలో ఉండే ఏదైతే వాళ్ళు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫస్ట్ లో చెప్పడం కూడా మనకి ఇంక వేరే రాజ్యాంగం ఎందుకు, మనుధర్మ శాస్త్రం అనేది మనకు ఉన్న తర్వాత దాన్ని మనం దాన్నే రాజ్యాంగంగా పెట్టుకుని అమలు చేసుకోవాల్సింది పోయి ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు అనేది వాళ్ళ యొక్క ఆలోచన విధానం. సో రాజ్యాంగానికి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈక్వాలిటీ అని రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో, సెక్యులరిజం గురించి రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో, సోషలిజం గురించి రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో అవన్నీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే వాళ్ళ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కానీ అవి ఏవి కూడా వాళ్ళకి నచ్చట్లేదు. సో ఇవన్నీ ఆ పదాలన్నీ తీసేసి ఒక ఆటోక్రటిక్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ని తీసుకురావాలి అనేది వాళ్ళ ఆలోచన విధానం. సో డెఫినెట్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీళ్ళ చేతుల్లో థ్రెట్ లో ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని అనుక్షణం వాళ్లే మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడటమే కాదు, మన రాజ్యసభలో అమిత్ షా కూడా చెప్పడం జరిగింది, 1కి 10 సార్లు అంబేద్కర్ పేరు తీసుకునే బదులు ఏ భగవంతుడి పేరు నామస్మరణ చేసుకుంటే 7 తరాలకు మీకు స్వర్గప్రాప్తి లభిస్తుంది కదా అంటే అంబేద్కర్ యొక్క పేరుని ఉచ్చరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడని భారతీయ జనతా పార్టీ. సో అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికే ఇష్టపడని వాళ్ళు ఆ రాజ్యాంగం అమల్లో ఉండాలని ఏ రకంగా కోరుకుంటారు? సో 1కి 10 సార్లు ఆర్ఎస్ఎస్ హెడ్స్ మొత్తం గతంలో ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా ఆ రాజ్యాంగం పట్ల వాళ్ళు చిమ్మిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అనే దానికి సూచనలు. ఇంకొకటి ఏంటంటే ఈ అపాయింట్మెంట్స్ తీసుకున్నా కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అంటామా, లేకపోతే లేటరల్ ఎంట్రీల ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ తీసుకురావడం అంటామా, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆధిపత్యాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. మోర్ ఓవర్ ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని పూర్తిగా అనగదొక్కాలని చూస్తా ఉన్నారు. సో ఈ కుల విద్వేషాలు, మత విద్వేషాలు ఇవన్నీ రెచ్చగొట్టడం ద్వారా ఆధిపత్యాన్ని చేపట్టాలనే ఆ కార్యక్రమం రాజ్యాంగం డెఫినెట్ గా థ్రెట్ లో ఉంది.
కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ ఇప్పుడు సంవిధాన్ యాత్ర చేస్తే అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారా, లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ యాత్రగా చూడాలా, లేకుంటే ప్రచారంలో భాగమా, ఎట్లా చూడాలి దీన్ని? రాహుల్ గాంధీ గారు మొన్న ఎలక్షన్ టైంలో కూడా రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకోవడం తిరగడం మనం చూసాం. సో ప్రజలకు అవగాహన కనుక కలిగి ఉండకపోతే కాంగ్రెస్ పార్టీని 50 సీట్ల నుంచి మళ్ళీ 100 సీట్లకు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. అది ఇండియా కూటమి యాజ్ ఎ హోల్ అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుకోవడము జరిగి ఉండదు. ఇన్ఫాక్ట్ ఆ ఎలక్షన్ లో వాళ్ళు కానీ గోల్మాల్ చేసి ఉండకపోతే అధికారంలో కూడా వచ్చి ఉండేవాళ్ళం. దాదాపు 79-80 స్థానాలు అన్నప్పుడు అవి సరాసరి భారతీయ జనతా పార్టీకి తగ్గాల్సిన స్థానాలు. సో అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం అంటే ప్రజల్లో కొంతవరకు తీసుకెళ్లగలిగాం. రాజ్యాంగం గనక ప్రమాదంలో పడితే మన జీవన విధానం ఎంత ప్రమాదం పడుతుంది అనేది కొంతవరకు జనాల్లో తీసుకెళ్లగలిగాం. బట్ ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన అవకాశం ఉంది. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఆయన నిత్యం ఒకే ఒక మాట చెప్పాడు, నా పొలిటికల్ కెరియర్ ఏమైనా సరే దీన్ని కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది. నా పొలిటికల్ కెరియర్ కన్నా భారతదేశం, భారత రాజ్యాంగం ముఖ్యం. దానికోసం నేను ఎంతవరకు అన్నా వెళ్ళి పోరాడతానని ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు అమిత్ షా గారి కామెంట్స్ తీసుకున్నా, మొన్న పార్లమెంట్ లో చేసినటువంటిది అంబేద్కర్ గురించి మాట్లాడింది. మరోవైపు మోహన్ భగవత్ గారు కామెంట్స్ తీసుకున్నాం. ఎందుకు ఈ తరహా కామెంట్స్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఎందుకు అంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉంటుంటే ఆయన కూడా మొన్నే మన స్వతంత్రం ఇప్పుడే వచ్చిందని ఆయన మాట్లాడటం అంటే కాంగ్రెస్ పార్టీని గతంలో చేసిందన్నంతా కూడా ఒక నెగిటివ్ షేడ్ గా ప్రజల్లోకి పోర్ట్రే చేసే ఒక కార్యక్రమం ఏమైనా దుష్ప్రచారం చేస్తుందా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇక్కడ రెండు విడదీయొద్దండి. ఒకటేమంటే స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ది అసలు పాత్రే లేదు. క్విట్ ఇండియా మూవ్మెంట్ ని వ్యతిరేకించారు. బ్రిటిషర్స్ కి క్షమాభిక్ష లెటర్స్ రాసి మీకు మేము మీ యొక్క ఆజ్ఞల్లో అది పాటిస్తూ మీకు మేము ఏ చెప్తే అది చేస్తాము అని వాళ్ళు ఇచ్చిన అపాలజీ లెటర్స్. అదేవిధంగా ఈ రెండో ప్రపంచ యుద్ధం టైంలో బ్రిటిష్ కి అనుకూలంగా రిక్రూట్మెంట్, బ్రిటిష్ తరపున పోరాటం కోసం సైన్యంలో రిక్రూట్మెంట్ చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం కావచ్చు. సో బ్రిటిషర్స్ పక్షాన నిలబడింది ఆర్ఎస్ఎస్ ఆ రోజుల్లో. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది, గాంధీకి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసింది ఆర్ఎస్ఎస్. సో గాంధీ యొక్క ఐడియాలజీ కావచ్చు, నెహ్రూ యొక్క పోరాటం కావచ్చు, పటేల్ యొక్క పోరాటం కావచ్చు, ఇవంతా కూడా ఇది హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్. హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్. సో వీళ్ళకి స్థానమే లేని వాళ్ళు దాంట్లో ఎట్లా కొట్ట స్థానం కల్పించుకోవాలి. స్థానం కల్పించుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఒక ప్రయత్నం చేశారు, మా నాయకుల్ని దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. పటేల్ ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్, నెహ్రూ క్యాబినెట్ లో మంత్రి. హీఈస్ ఏ కాంగ్రెస్ లీడర్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంటర్నల్ గా పటేల్ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, చాలా విషయాలపైన చాలా చర్చించుకునే ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళిద్దరికి ఏదో కుదరదని ఇవన్నీ వాళ్ళు ఏం చేసుకునే ఒక ప్రయత్నం. అదైన తర్వాత సుభాష్ బోస్ని ట్రై చేశారు. సో కాంగ్రెస్ నాయకుల్ని స్టీల్ చేసి కాంగ్రెస్ హిస్టరీని చెరిపేద్దామని కొంత ప్రయత్నం చేశారు. అది సక్సెస్ కాని తరుణంలో అసలు ఫ్రీడమ్ ఫైట్ నే తీసి అవతల పడేస్తే కొత్త చరిత్ర రాయాలని ఒక ప్రయత్నం. ఈ స్టేట్మెంట్ మోహన్ భాగవత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రైట్ ఫ్రమ్ సిపాయి తిరుగుబాటు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి స్వాతంత్రం సాధించి పెట్టిన మహాత్మా గాంధీ వరకు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ని మొత్తం స్వాతంత్ర సమయోధులు నేను ఎవరో లెక్క కూడా చెప్పారు. దేశం మొత్తం మీద ఆ రికార్డు 180,000 మంది ఎంతమంది లెక్క చెప్పడం జరిగింది. అసూలు బాసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరి యొక్క త్యాగాల్ని పక్కన పెట్టి వాళ్ళ కొత్త హిస్టరీ తయారు చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దానికి ఎందుకు వాళ్ళ ప్రయత్నాలు అన్ని చేస్తా ఉన్నారంటే ఈ ప్రయత్నం చేయకపోతే రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి కనపడట్లేదు. సో రాజ్యాంగాన్ని మార్చడం ఎందుకు మారుస్తున్నారంటే మళ్ళీ నేను ఒక వర్గం యొక్క ఆధిపత్యం ముఖ్యం, ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఫుడ్ ఫర్ ఆల్, అందరూ సమానం అన్నప్పుడు నా పక్కన కూర్చోవడానికే ఇష్టపడని కొన్ని కులాలు ఇవాళ నా పక్కన వచ్చి కూర్చొని నాతో పాటు చదువుకుంటున్నాయి అంటే దాన్ని సహించలేని తనం వాళ్ళలో మనకు స్పష్టంగా కనపడుతున్న తరుణంలో దేశాన్ని మళ్ళీ ఒక 3,000-4,000 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లి ఆ వర్ణ వ్యవస్థ, వర్గ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళా ఆధిపత్య ధోరణి కొనసాగించాలి అనే ఒక కుట్రతో కూడిన కార్యక్రమం ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు కూడా కుట్ర చేసి కాంగ్రెస్ చరిత్రను చెరిపే ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుందా? అది జరిగే పనేనా? ఇవాళ వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఆలోచించి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని
ప్రపంచంలో మన తర్వాత అనేక దేశాలు అహింసా ద్వారంలో వెళ్ళి స్వాతంత్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ లాంటి చోట, లేకపోతే అమెరికా, ఇంగ్లాండ్ అనేక దేశాల్లో గాంధీ గారి యొక్క గొప్పతనాన్ని పొగట్టం, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ గాంధీ గారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఒక చోట రాసుకొని లేము, ప్రపంచం అంతా రాసుకొని ఉంది. ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్, ఇండియన్ హిస్టరీ ప్రపంచం అంతా ఉంది. వీళ్ళు తాత్కాలికంగా ఈ ప్రజల్ని మభ్యపెట్టి ఇప్పుడు 10 ఏళ్ళు ఏళ్ళారు, ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఏళ్తే వాళ్ళు అనుకుంటున్న ఆధిపత్యాన్ని తీసుకురావడం కోసం చేస్తున్న కుట్ర తప్ప చరిత్ర అనేది చరిత్రను మార్చలేరు కానీ కొంత మిస్కన్సెప్షన్ లో తీసుకెళ్లే ప్రమాదం. ఎందుకంటే ఇప్పటికే మీరు చూడండి బీజేపీ కానీ కొంత సింపథైజర్స్ కానీ కొంత చూస్తే కేరళ ఫైల్స్ కానీ, లేదంటే రజాకార్స్ మూమెంట్ తెలంగాణలో వచ్చినటువంటి రజాకార్ ఫైల్స్ కానీ, లేదంటే ఇవాళ తాజాగా రిలీజ్ అవబోతున్నటువంటి ఎమర్జెన్సీ సినిమా కానీ, అంటే సినిమాల ఆధారితంగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి సినిమా కానీ, ఇట్లా సినిమాల ద్వారా కొంత చరిత్రను వక్రీకరించి ప్రజల్లోకి కొంత రాంగ్ గా పోర్ట్రే చేసే పరిస్థితి తీసుకెళ్ళట్లేదు అంటారు. 100% వాళ్ళు దాంట్లో ఏమి అనుమానం లేదు, మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేరళ ఫైల్స్ కి సంబంధించి ఇద్దరు అమ్మాయిలు ఏమో మిస్ అయితే దానికి దాదాపు 30,000 40,000 అని అక్కడ పెట్టి ఒక సినిమా తీసి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ఎంత అవమానించే ప్రక్రియ చేశారంటే అంత అవమానించే ప్రక్రియ చేస్తే ఇవాళ లండన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రాంతాల్లో మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్స్ పైన రాసిన పుస్తకాలు అక్కడేమో పాఠ్యాంశాలు, ఆయన్నేమో మనం ఇక్కడ అవమానించే తీరు. సో మన్మోహన్ సింగ్ లాంటి ఒక విద్యావేత్తని, ఆర్థికవేత్తని కూడా వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం అవమానించడం కోసం సినిమా యాజ్ ఏ మీడియా వాడుకోవడం జరిగింది. కాశ్మీర్ లో కూడా ఆ రోజు విపి సింగ్ ప్రభుత్వంలో జరిగిన దీన్ని కాంగ్రెస్ కి రుద్దే ప్రయత్నం, విపి సింగ్ ప్రభుత్వానికి ఆ రోజు మద్దతుంది భారతీయ జనతా పార్టీ. సో తప్పు బ్లేమ్ చేయాల్సి వస్తే ఎవరిని బ్లేమ్ చేయాలి? విపి సింగ్ అండ్ భారతీయ జనతా పార్టీ యొక్క గవర్నమెంట్ ని బ్లేమ్ కాంగ్రెస్ పైన రుద్దే, ఏది కాశ్మీర్ పండిట్స్ కి సంబంధించి ఆర్టికల్ 370 సినిమా మిస్కన్సెప్షన్ ని ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి ఎన్ని రకాల ఎత్తుగడలు, ఎన్ని రకాల మోసాలు చేయాలో అన్ని రకాల మోసాలు చేస్తా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే సత్యం అనేది నిలబడుతుంది అని, సత్యమేవ జయతే అనేది గాంధీ గారు చెప్పింది. కొట్లాడారు బ్రిటిష్ తో, సాధించి పెట్టాడు స్వాతంత్రం. సో ఒక సైకిల్ కొంతకాలం ఇవాళ వస్తున్నటువంటి ఎమర్జెన్సీ మూవీ చూసుకుంటే ఆమె చేసిన ఆమె కంగనా రనౌత్, ఆమె బీజేపీ ఎంపీ, ఆమె ఉండి ఇందిరాగాంధీ లాగా ఆమె వేషం వేసి ఇవాళ ప్రజల్ని తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కంగనా రనౌత్ అంటే ఆమె కూడా ఒక మాట్లాడడం జరిగింది. 2014 తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని, అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడింది. అంటే అంత అజ్ఞానం అందామా లేకపోతే తెలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అందామా అనేది తెలియదు. కానీ బీజేపీ ఎంపీగా ఉంటూ ఇందిరాగాంధీని బ్లేమ్ చేయడానికి వాళ్ళు తీసిన సినిమా. ఆమె మాట్లాడిన మాట ఏంటంటే ఇందిరాగాంధీ ఇస్ ద వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని మాట్లాడడం జరిగింది. ఇందిరాగాంధీ యొక్క చరిత్ర తీసుకున్నప్పుడు వాజ్పేయి వాళ్ళ స్టేట్మెంట్స్ ని వాళ్ళు బలపరచుకోవడం కోసం వాళ్ళ లీడర్ల యొక్క గొప్పతనాన్ని కూడా తీసి పక్కన పెట్టారు. వాజ్పేయి లాంటి వాళ్ళేమో ఇందిరాగాంధీని అద్భుతంగా పొగిడిన సందర్భాలు. ఇప్పుడు ఈమెని అంటే ఇంకా ఏమనాలో నాకు తెలియదు కానీ ఆమెని ఐ డోంట్ వాంట్ టు సే దట్ వర్డ్. ఇటువంటి బచ్చాలందరూ వచ్చి ఇందిరాగాంధీ గురించి మాట్లాడితే ఇందిరాగాంధీ క్రెడిబిలిటీ, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని మాట్లాడతాం. పాకిస్తాన్ ని 2 ముక్కలుగా చీల్చి చెండాడిన ఇందిరాగాంధీ ఆమె గురించి వచ్చి ఇట్లాంటి బచ్చాలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఆలోచించాలి. దేశాన్ని భారతీయ జనతా పార్టీ ఏ వైపు నడిపించే ప్రయత్నం చేస్తా ఉంది, ఎందుకు ఇంత తప్పుడు ఇన్ఫర్మేషన్. కానీ ఒకటి మాత్రం వాస్తవం, చరిత్ర తెలియనటువంటి వాళ్ళు యువత కొంత ఇదే వాస్తవం అని నమ్మే ప్రమాదం కూడా ఉంటుంది కదా. 100% నమ్ముతున్నారు. మళ్ళీ నేను నమ్మరని కూడా చెప్పట్లేదు. వాట్సాప్ యూనివర్సిటీ తెల్లారు లెగిస్తే వాట్సాప్ లో చాలా క్లుప్తంగా విషం చిమ్మే ధోరణిగా చాలా క్లుప్తంగా విషయాలు ప్రజల్లోకి పంపిస్తా ఉన్నారు పుంకాలు. ప్రజలకి ఫ్యాక్ట్ చెక్ చేసుకునే ఓపిక లేదు. ఇది వాస్తవమా కాదా అని ఫ్యాక్ట్ చెక్ చేసుకునే ఓపిక ప్రజలకు లేదు. దీనికి చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఈ మధ్యన నాకు వచ్చిన మెసేజ్, భగత్ సింగ్ యొక్క ఉరి శిక్షకు సంబంధించి గాంధీ గాని నెహ్రూ గాని ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. ఇన్ఫాక్ట్ అవసరమైతే గాంధీ త్వరగా కంప్లీట్ చేయమన్నాడు ఆ కార్యక్రమాన్ని అనే ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే 1కి 4 సార్లు ఉత్తరాలు రాశాడు గాంధీ గారు అరవింద్ కి. కాదు, అతన్ని మీరు తప్పు చేస్తున్నారు కాపాడడానికి. అతనితో ప్రత్యేకమైన ఒక డైలాగ్ నడిపాడు గాంధీ గారు.
చెయ్యొద్దు అని. జవహర్లాల్ నెహ్రూ గారు భగత్ సింగ్ దగ్గరికి జైలుకి వెళ్ళి కలిసి వచ్చి మాట్లాడి రావడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా ఎప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అదర్వైజ్ ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవుతాం. అయ్యో పాపం ఉరి తీస్తుంటే వీళ్ళు పట్టించుకోలేదంట అనే ఎమోషన్ కి కనెక్ట్ అవుతాం. ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు రోజుకి ఎంత కావాలంటే అంత పంపిస్తా ఉన్నారు, డంప్ చేస్తా ఉన్నారు. మోరోవర్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను కూడా వీళ్ళకుండే కార్పొరేట్ దీంతో వాళ్ళని కూడా మేనేజ్ చేసే కార్యక్రమం, రాహుల్ గాంధీ గారి యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేసే కార్యక్రమం, మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ పెడితే అది మూవ్ అవ్వకుండా వాళ్ళతో మాట్లాడి ఆ టెక్నాలజీ ద్వారా దాన్ని మా కంటెంట్ ని నిలువరించే సప్రెస్ చేసే కార్యక్రమం. వాళ్ళు ఎన్ని రకాల విద్యలు వాడాలో అన్ని రకాల విద్యలు వాడుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎంత వాడినా, ఆ రోజు బ్రిటిష్ వాడు ఇంతకన్నా వాడాడు కానీ స్వతంత్రం తెచ్చుకున్నాం ఇవన్నీ. బట్ ఇట్ టేక్స్ టైం. సో ఎక్కడ కూడా తగ్గేదే కాంగ్రెస్. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు మొన్న మీకు ఇందాక కోట్ చేశారు, మా పార్టీ ఆఫీస్ కొత్త ఆఫీస్ ఢిల్లీలో ఓపెన్ చేసినప్పుడు సందర్భంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పెద్ద యుద్ధం. అక్కడ కూడా మళ్ళీ ఆయన మాటల్లో ఒక దీన్ని ఏది డైవర్ట్ చేసి దాన్ని కూడా ఇట్ ఈస్ ఫైట్ అగైన్స్ట్ స్టేట్ అన్నాడు ఆయన. ఫైట్ అగైన్స్ట్ స్టేట్ అంటే ఈయన దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దేశానికి ఆయన ఫైట్ అగైన్స్ట్ స్టేట్ అన్నప్పుడు రాజ్యాంగంలో వాట్ ఈస్ స్టేట్ అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. స్టేట్ అంటే అక్కడ అర్థం ఏమంటే రాజ్యం, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం అనేది అక్కడ అర్థం. అంతేగాని భారతదేశం అని కాదు. దాన్ని కూడా ఒక మిస్కాన్సెప్షన్ క్రియేట్ చేసి రాహుల్ గాంధీని ఆయన ఒక దీన్ని డెమినిష్ చేసేదానికి ప్రయత్నిస్తా ఉన్నారు. కొంతకాలం చేయొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ రన్ మీద వర్కౌట్ కాదు, పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళతో అయితే. థ్యాంక్ యూ అంబటి రామకృష్ణ గారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రామకృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.